మూర్ఖుడు ఎలుగుబంటి. ఒక అడవిలో భీముడు అనే ఎలుగుబంటి ఉండేది. అతడు చాలా బలంగా ఉండేవాడు కాని తెలివితక్కువవాడు. ఎవరు చెప్పిన మాటైనా నమ్మేసే అలవాటు. ఒకరోజు ఎలుగుబంటి ఆకలితో చచ్చిపోతూ తిండి కోసం చూస్తూ తిరుగుతున్నాడు. అప్పుడు వానరుడు ఒక చెట్టు మీద కూర్చుని పళ్ళు తింటూ చూశాడు. వానరుడు అన్నాడు, అయ్యో భీముడా, ఎందుకు ఇంత బొద్దుగా తిరుగుతున్నావు? నా దగ్గర ఓ మంచి ఉపాయం ఉంది. నువ్వు నీ తోకను మంచు నీటిలో వేసుకుంటే చేపలు వచ్చి గిల్లుకుంటాయి. వాటిని నువ్వు తీసుకుని తినవచ్చు. ఎలుగుబంటి ఆశతో వెంటనే సరస్సుకు వెళ్లి తన తోకను మంచు నీటిలో వేసుకున్నాడు. వేళ్లు తిరుగుతూ గడిపాడు. కాని ఏ చేప రాలేదు. కాని మంచు నీటిలో తోక కరగిపోయింది. ఎలుగుబంటి భయపడిపోయాడు. తోకను బయటకు లాగడానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే నీరు మంచు అయి తోక తొప్పిపోయింది. ఎక్కువగా లాగినప్పుడు తోక పూర్తిగా తెగిపోయింది. వానరుడు చెట్టెక్కి నవ్వుతూ అన్నాడు, ఏమయ్యావు భీముడా, తెలివిగా ఆలోచించకుండా చేస్తే ఇలా జరుగుతుంది. ఎలుగుబంటి ఏడుస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు. అప్పటినుండి అతడు ఎప్పుడూ ఏవైనా పనులు చేయాలంటే ముందుగా ఆలోచించేవాడు, బుద్ధిగా ఉండేవాడు. ఈ కథ నుంచి బోధ: మూర్ఖంగా ఎవరి మాటైనా నమ్మకూడదు. ఆలోచించి తెలివిగా వ్యవహరించాలి. దురాశ పావురం. ఒక అడవిలో అందమైన తెల్లని పావురం ఉండేది. ఆమె రెక్కలు ముత్యాల్లా మెరిసేవి, మాటలలో మాధుర్యం ఉండేది. కాని ఆమె మనసు మాత్రం కఠినంగా ఉండేది. తనకున్నది తానే ఉంచుకునే పాపం ఆమెలో ఉండేది. ఆమె అడవిలోని ఎత్తైన చెట్టుపై ఉన్న పెద్ద కొమ్మపై బూడిదతో చేసిన అందమైన గూడు వేసుకుంది. దానిలో ఎన్నో గింజలు, పళ్ళు దాచేసుకొని ఉండేది. ఎవడైనా అడిగితే, ఇవి నాకు కావాలి, నేనే కష్టపడి సంపాదించుకున్నవి, నేను ఎందుకు ఇవ్వాలి అని చెబుతూ వారిని పంపించేసేది. ఒక వేసవిలో పెద్ద వడదెబ్బ పడి అడవి మొత్తం వాడిపోయింది. చెట్లు పొడిగా మారిపోయాయి. నదులు ఎండిపోయాయి. జంతువులందరూ ఆకలితో అలమటించసాగారు. ఓ కోతికి పళ్ళు దొరికితే మిగిలినవారితో పంచేది. ఓ మానామల్లే ఒక్క చెక్కాకాయ దొరికినా మిగిలినవారికి పెట్టేది. ఒకరోజు ఓ చిన్న పిచ్చుక ఆకలితో బాధపడుతూ ఆ పావురం దగ్గరకు వచ్చింది. అక్కా, నాకు కొద్దిగా గింజలు ఇవ్వమ్మా, నా బావచిల్లులు ఆకలితో కేకలు వేస్తున్నాయి అని వేడుకుంది. పావురం కొంచెం కూడా చలించలేదు. నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, నీకిచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అంటూ తోసిపుచ్చింది. పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. అయితే ప్రకృతికి న్యాయం చేయటం తెలుసు. ఆ రాత్రే పెద్ద తుపాను వచ్చేసింది. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తూ వర్షం ధారలతో కురిసింది. గాలులు బలంగా వీశాయి. పావురం గూడు ఉన్న చెట్టు కొమ్మ కూలిపోయింది. గూడు నేలపై పడిపోయి చెదిరిపోయింది. గింజలు మిగిలిపోలేదు. పావురానికి రెక్కలో గాయం అయింది. ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఎవరూ వచ్చి చూసే పరిస్థితి కాదు. ఆమె భయంతో ఏడవసాగింది. ఊహించలేనిదిగా ఉదయం ఆ పిచ్చుక తన తోటి పక్షులతో కలిసి వచ్చింది. వాళ్లు ఆమెకు నీళ్లు ఇచ్చారు, చిన్న పళ్ళు తెచ్చిపెట్టారు. ఆ పావురాన్ని ఒక చెక్కల గూళ్ళో ఉంచి సంరక్షించారు. ఆమె ఆశ్చర్యపోయింది. నన్ను మీరు ఎందుకు ఆదుకుంటున్నారు? నేను మీకు ఎప్పుడూ సహాయం చేయలేదు కదా అని అంది. పిచ్చుక చిరునవ్వుతో అంది, మేము నీలా కాదు అక్కా, మేము మంచితనాన్ని పంచుకుంటాం. అదే అసలైన జీవితం. ఆ రోజు నుండి పావురం మారిపోయింది. ఎవరైనా సహాయం అడిగితే ముందుగానే చేర్చుకునేది. తనకున్నది పంచుతూ ప్రేమతో జీవించడం మొదలుపెట్టింది. నీతి: దురాశ మనిషిని ఒంటరిని చేస్తుంది. సాయం పంచుకుంటే ప్రేమ పెరుగుతుంది. నిజమైన అందం మంచి మనసులో ఉంటుంది.